కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. యంగ్ జనరేషన్ ని కూడా అడుగుదాము, మీరు ఎలా చూస్తారు? యా షీ హాస్ సంథింగ్ టు సే. మీరు ఎలా చూస్తారు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం? పెద్దవాళ్ళంతా బంగారం ఇది కొనాలి అది కొనాలని ఆలోచిస్తూ ఉంటే మీకు అది సిల్లీ అనిపిస్తుందా, రైట్ అనిపిస్తుందా? యా పర్సనల్గా నేనైతే ఐ ఫీల్ దట్ ఇట్స్ సిల్లీ బికాజ్ మేము ఇప్పటివరకు విన్నది ఏంటి అంటే గోల్డ్ ఈజ్ అ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. డెడ్ ఇన్వెస్ట్మెంట్? యా. సో until unless we sell the gold which we buy, we don't get the returns. బట్ అదే మనీని మనం వేరే ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్లో పెడితే మనకి రెంట్స్ వస్తాయి, లేదా స్టాక్స్లో పెడితే వస్తాయి రిటర్న్స్. మళ్ళీ ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్. ఇప్పుడు తను ఒక మాట ఉంది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని. సో తను ఒక దానికి రీజనింగ్ చెప్పింది. వన్ సెకండ్, అంటే మనం గోల్డ్ కొనుక్కొని దాన్ని అమ్మితే కదా మళ్ళీ మనం రిటర్న్స్ గురించి మాట్లాడేది. కొనుక్కునే వాళ్ళు ఎవరో అమ్మాలనే ఆలోచనలో ఉండరు, అక్యుములేట్ చేసుకోవాలనే అనుకుంటూ ఉంటారు. I really glad she said at least dead investment. She said a word as investment. Okay, at least I'm glad for that. స్వప్న గారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తను ఏమంది, ఇప్పుడు గోల్డ్ మనం అక్యుములేట్ చేస్తున్నాం, దాన్ని మళ్ళీ మనం అమ్మాలనుకున్నప్పుడు కదా యూ విల్ సీ ద ప్రాఫిట్ ఆర్ హౌ మచ్ యూ గాట్ ఇన్ రిటర్న్ అని చెప్పి. కానీ ఆ సీన్ లేదు. మనం ఎప్పుడైనా కొంటే ఇంకోటి కొనుక్కోవాలి, ఓ ఫంక్షన్ కి ఇంకో ఫంక్షన్ కి ఇంకోటి వేసుకెళ్ళాలి. అదే తను వచ్చేసి ఒక స్టూడెంట్ ఏజ్ లో ఉంది కనుక తనకు అలా అనిపిస్తుంది. మేము వచ్చేసి ఆడపిల్లల తల్లిగా ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే, సో ఇది ఇన్వెస్ట్మెంట్ కింద చూడం. మేము ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు. సో యాక్చువల్గా ఎలా అనుకుంటాం, ప్రతి ఇయర్ వాళ్ళ బర్త్డేకి కానీ ఎప్పుడైనా మనీ అనవసరంగా లగ్జరీస్కి వేస్ట్ చేసే బదులు కొంచెం వాళ్ళకి ఏదైనా కొంచెం బంగారం కాయిన్స్ కానీ లేకపోతే ఏదైనా చిన్న గోల్డ్ కానీ మన బడ్జెట్లో కొని ఉంచితే వాళ్ళు పెద్ద అయ్యేపాటికి మనకి ఓకే గోల్డ్ అనేది ఇంత ఉంచాము మా పిల్లకి అని మనకు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకేసారి బల్క్గా కొనే కన్నా పర్ ఇయర్ ఇంత కొనుక్కుంటూ వెళ్తే కనుక అది ఈజీగానే ఉంటుంది. సో పేరెంట్గా వచ్చేపాటికి మనకి ఇట్లా అనిపిస్తుంది అనమాట. వాళ్ళు పిల్లల ఏజ్లో ఉన్నారు కనుక, సో వాళ్ళు స్టూడెంట్స్ కనుక వాళ్ళకి అలా అనిపిస్తుంది. వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద